ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. చైనా రసాయన యుద్ధం చేస్తోందా? చైనా నుంచి గార్లిక్ అంతా విషమా? మీరు తినే వెల్లుల్లి చైనా నుంచి వచ్చిందేమో చూసుకోండి. ఎందుకంటే విషపూరితమైన వెల్లుల్లిని భారత్లోకి పంపిస్తోంది డ్రాగన్ దేశం. చైనా అంటేనే చీప్ మెంటాలిటీతో పాటు చీప్ క్వాలిటీ వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్. నాసి రకం వస్తువులు తయారు చేసి ప్రపంచం మీదకు వదిలేసే రకం. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి టెలికాం సాధనాలు, కంప్యూటర్ విభాగాలు, ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్ బొమ్మలు, ఆహార పదార్థాల వరకు అన్నిటినీ డ్రాగన్ దేశం నుంచి వరదలా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం భారత్ సహా చాలా దేశాలు చైనా సరుకుల్ని బ్యాన్ చేశాయి. కానీ ఆ దేశం దొంగతనంగా భారత్లోకి వెల్లుల్లిని పంపిస్తోంది. చాలా డేంజర్ అయిన చైనా వెల్లుల్లి భారత్లోకి ప్రవేశించడం కలవరం మొదలుపెట్టింది. చైనాలో పండిస్తున్న వెల్లుల్లి చాలా విషపూరితం. అధిక మోతాదులో పురుగు మందులు వినియోగించడంతో పాటు ఫంగస్ సోకిన సరుకును దిగుమతి చేస్తున్నారని 2014లోనే భారతదేశం చైనా వెల్లుల్లిపై నిషేధాన్ని విధించింది. కానీ ఇటీవల దేశంలో వెల్లుల్లికి చాలా డిమాండ్ పెరిగి ధర కూడా అమాంతం పైకి చేరింది. నవంబర్ నుంచి దాదాపు కిలో 450 నుంచి 500కు చేరింది. దీంతో మరోసారి తన దొంగ బుద్ధిని బయటపెట్టింది చైనా. దేశంలోకి దొంగతనంగా వెల్లుల్లిని అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల సిక్తాల్యాండ్ కస్టమ్స్ చెక్ పోస్ట్ వద్ద 64,000 కిలోల చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 1,35,00,000 ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. భారత సరిహద్దులు దేశాల మీదుగా చైనా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా దేశంలోకి చైనా ఉత్పత్తులు చేరుతున్నాయి. చైనా నుంచి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చైనా వెల్లుల్లి విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే దేశంలో భారీగా చైనా వెల్లుల్లి స్టాక్ వెలుగు చూడడంతో కస్టమ్స్ అధికారులు హై అలర్ట్ విధించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్నిఫర్ డాగ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరియు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు మరియు గిడ్డంగుల వద్ద స్థానిక ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేశారు. ప్రపంచంలోనే వెల్లుల్లి ఎగుమతుల్లో భారత్, చైనా అగ్రదేశాలుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత భారత్ వెల్లుల్లికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. మరి ముఖ్యంగా అమెరికా, పశ్చిమ ఆసియా, బ్రెజిల్, ఆసియా దేశాలకు భారత్ నుంచే వెల్లుల్లి ఎగుమతవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 246 కోట్ల విలువైన 57,346 టన్నుల వెల్లుల్లిని భారత్ ఎగుమతి చేసింది. చైనా, భారత్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో తలెత్తిన విభేదాల కారణంగా చైనా ఉత్పత్తులపై భారత్ నిషేధాన్ని విధించింది. ఆ దేశ వస్తువుల్ని, యాప్లను బ్యాన్ చేసింది. ఇలాంటి సమయంలో చైనా నుంచి వస్తున్న వెల్లుల్లి దొరకడం చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.